నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తెగుళ్లు ఉన్నాయని అనుమానం రాగానే డ్రోన్స్ వస్తాయని చెప్పారు. అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రైతులేనన్న చంద్రబాబు సాగులో ఖర్చు తగ్గి ఆదాయం పెరగాలని ఆకాంక్షించారు. రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటామన్నారు. పల్నాడు జిల్లా ఎల్లమందలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. సారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన సీఎం పింఛన్ ఇచ్చి యోగక్షేమాలు అడిగారు. ఆమె కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని, కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. గుంతలు లేని రహదారులుగా మార్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి పారిపోయాయన్న ఆయన ఇవాళ ఒక్కో కంపెనీ మళ్లీ వస్తున్నాయని వివరించారు. నదుల అనుసంధానంతో నీటి కొరత లేకుండా చేస్తానని తెలిపారు. గత 5 ఏళ్లలో జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంసం చూశానన్న చంద్రబాబు అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు హైకమాండ్ ఎవరూ లేరన్న చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజలే హైకమాండ్ అని చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో పింఛన్ల పంపిణీలో సచివాలయ మహిళా పోలీసు చేతివాటం ప్రదర్శించారు. వృద్ధాప్య పింఛన్కు 300 రూపాయలు, వికలాంగ పింఛన్కు 600 రూపాయలు వసూలు చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. 19, 20వ వార్డు పరిధిలో సచివాలయ మహిళా పోలీస్ భారతి 300 రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు. 300 రూపాయలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పింఛన్ రాదని, రేషన్ కార్డు కూడా పోతుందని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. ఇలాంటి లంచావతారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ శ్రీధర్ సచివాలయ మహిళా పోలీస్ కార్యదర్శి భారతిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అవినీతికి పాల్పడిన మహిళా పోలీస్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై బందరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని నాని పేరును 6వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొదటి నిందితురాలైన నాని సతీమణి పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. A2గా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజ, A3 సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, A4గా ఉన్న లారీ డ్రైవర్ నాగమంగారావు, A5 మిల్లర్ ఆంజనేయులకు కోర్టు రిమాండ్ విధించగా వారిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులు బియ్యం మాయం వ్యవహారంపై ఇచ్చిన సమాచారం మేరకే పేర్ని నాని పేరును FIRలో చేర్చారు. ఈ వ్యవహారంలో పేర్ని నాని పాత్రపై పోలీసులు ఆధారాలు సేకరించారు. పేర్ని నాని ఆదేశాల ప్రకారమే నగదు లావాదేవీలు జరిపినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు పేర్ని నానిని 6వ నిందితుడిగా చేర్చారు. ఇది తెలిసి నాని ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు పేర్ని నానికి బెయిల్ కోసం ఆయన తరపు లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ అనుమతించిన కోర్టు జనవరి 6న విచారణ జరపనున్నట్లు తెలిపింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగు మాలకాళీని పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడ టీడీపీ కార్యాలయం సహా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై దాడిలో కాళీ కీలక సూత్రధారిగా గుర్తించిన పోలీసులు ఈ మేరకు అతన్ని అరెస్టు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గడ్డం గ్యాంగ్ ముసుగులో మెరుగుమాల కాళీ అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైకాపా నేతలు రిమాండ్లో ఉండగా కీలక సూత్రధారి కాళీని గుడివాడ పోలీసు బృందాలు అసోంలో అరెస్టు చేశాయి. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 4న జరగనుంది. ఈ నెల 30నే జరగాల్సిన సమావేశం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కారణంగా వాయిదా వేశారు. జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు బదిలీ, కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు రాయితీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలనే ప్రతిపాదనపైన చర్చించనున్నట్లు సమాచారం. విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపైన చర్చించే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మరోసారి చర్యలు చేపట్టారు. గచ్చిబౌలి, ఖాజాగూడ, భగీరథమ్మ చెరువు FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసింది. ఖాజాగూడ సర్వే నెంబర్ 18లో FTL బఫర్ జోన్లోని 9 ఎకరాల 7 గుంటల స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికులు చేసిన ఫిర్యాదుపై హైడ్రా రంగంలోకి దిగింది. అక్కడి అక్రమ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ స్థలంలో ఏర్పాటు చేసిన 20కి పైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాల కూల్చివేతలు చేపట్టగా తమకు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఖాళీ చేయాలంటే ఎలాగా అని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అయితే అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ ఏం చూసింది ఏడాది కాలంలో 12 నెలల ప్రత్యక్ష నరకం తప్ప అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రైతుల రోదనలు, ఆటోవాలాల ఆత్మహత్యలు, ఆడబిడ్డల ఆక్రందనలు, నిరుద్యోగుల నిరాశ నిస్పృహలే మిగిలాయని అన్నారు. పసిపిల్లల అన్నంలో పురుగులు, హైడ్రాతో అరాచకాలు, మూసీతో మూటలు నింపే ప్రణాళికలు, కాంట్రాక్టర్ల దోపిడీ కథలు, నీటి మూటలైన హామీలు, వాగ్దానాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏమరపాటుగా ఉంటే సైబర్ కేటుగాళ్లు కొత్త దారుల్లో మన బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే ప్రమాదం ఉంది. కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలపండి అనే పేరిట లింకులు పంపి డబ్బు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రూక్స్, ఏపీకే ఫైల్, మాల్వేర్ లింకుతో వాట్సాప్కు హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు పంపండనే సందేశాలు పెడుతున్నారని చెప్పారు. కార్డును పంపాలంటే లింకుపై క్లిక్ చేయండి అని సందేశాలు పంపుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు చెబుతున్నారు. అలాంటి లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దంటున్నారు. ఒకవేళ క్లిక్ చేస్తే ఫోన్లను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొబైల్లోని డేటా, ఫోటోలు, నంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయన్నారు. అందుకే తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయొద్దని పోలీసులు సూచించారు. గత 5 ఏళ్లు తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ దేవస్థానాలను వైసీపీ ఎస్టేట్గా మార్చిందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో అక్రమాలు చేసిన వారితో రాజీ చేసుకుని కేసులు పెట్టకుండా తప్పించే యత్నం చేశారని ఆరోపించారు. భక్తులు సమర్పించిన విరాళాలను సైతం దుర్వినియోగం చేశారన్నారు. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ను తప్పించారన్న భానుప్రకాష్ రెడ్డి అతన్ని తప్పించడంలో టీటీడీ విజిలెన్స్ విభాగ అధికారి శివశంకర్ కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. శివశంకర్ అక్రమాలపై చర్యలు తీసుకోకపోగా అతని డెప్యుటేషన్ రద్దు చేసి సొంత శాఖకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. పరకామణి చోరీ కేసును పునర్విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓపై దాడి చేసిన ఘటనలో మరో 9 మంది వైసీపీ కార్యకర్తలకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 27న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో 13 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 3 రోజుల కిందటే సుదర్శన్ రెడ్డి మరో 2 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇవాళ మరో 9 మందిని అరెస్టు చేసి లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరిచారు. 9 మంది వైసీపీ కార్యకర్తలకు మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులందరినీ కడప జైలుకు రిమాండ్ కోసం తరలించారు. మరో నిందితుడు రంగంరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కొత్త ఏడాదిలో ముందుకు వెళతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలకిచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల్లో పూర్తి పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. రోటిబండ ఘటన కేసులో బెయిల్పై ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రోటిబండ తండాలో జరిగిన ఘటనపై విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. జనవరి 2న బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రోటిబండ తండా ఘటనకు సంబంధించి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వగా ఇదే కేసులో విచారణకు రావాలని నరేందర్ రెడ్డికి నోటీసులు అందజేశారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైన వేళ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ సర్వీస్ క్రమబద్ధీకరణ సహా తమను విద్యాశాఖలో విలీనం చేయాలనే డిమాండ్తో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కొనసాగించారు. ఈ ఆందోళనలో భాగంగా బషీర్బాగ్లోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆవరణలో దీక్షలు చేస్తున్న ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ బాధ్యత పక్కన పెట్టి మహిళా ఉద్యోగులు ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే దారిలో నడుస్తోందని మండిపడ్డారు. పర్మనెంట్ ఉద్యోగుల కంటే ఎక్కువ పనిచేస్తున్నందున సేవలను గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. జీఎస్టీ బోగస్ రిజిస్ట్రేషన్లను నియంత్రించేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఏపీ పన్నుల శాఖ నిర్ణయించింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ నెట్వర్క్ ఈ మేరకు బయోమెట్రిక్ ఫేస్ ఆథెంటికేషన్ను అమల్లోకి తేనుంది. జనవరి 1 నుంచి మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ బయోమెట్రిక్ ఫేస్ ఆథెంటికేషన్ అమల్లోకి తెస్తున్నట్లు ఏపీ వాణిజ్య పన్నుల శాఖ తెలిపింది. ఇకపై బయోమెట్రిక్ ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా మాత్రమే జీఎస్టీ రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఈ చర్య ద్వారా జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సమయంలో బోగస్ సంస్థలను అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఫోన్లు, ట్యాబ్ల ద్వారా ఈ బయోమెట్రిక్ ఫేస్ ఆథెంటికేషన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆధార్ వివరాలు, ఫేస్ ఆథెంటికేషన్ ఒకేసారి జరగనున్నందున నకిలీలు నివారించే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సందడి మొదలైంది. అన్ని దేశాల కంటే ముందే న్యూజిలాండ్ 2025వ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కివీస్ రాజధాని ఆక్లాండ్లోని ప్రఖ్యాత స్కై టవర్ బాణాసంచా వెలుగులతో కాంతులేనింది. పలుచోట్ల ఏర్పాటు చేసిన లేజర్, ఫైర్ వర్క్ షోలు ఆకట్టుకుంటున్నాయి. లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఓ విమానం రన్వేపై టేకాఫ్ అవుతుండగా మరో ప్రైవేటు జెట్ అదే రన్వేపైకి రాబోయింది. అది గమనించిన అధికారులు ఆ ప్రైవేటు జెట్ను నిలిపివేయాలని పైలట్లకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని నిలిపివేయగా మరో విమానం టేకాఫ్ అయింది. ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం గాల్లోకి ఎగరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేట్ జెట్లో ఓ యూనివర్సిటీకి చెందిన ఫుట్బాల్ టీం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఫెడరల్ ఏవియేషన్ తెలిపింది. ఎమర్జెన్సీ వివాదంతో ఇబ్బందిలో పడిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ కొరియా వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు యూన్పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. యూన్ను అదుపులోకి తీసుకుని ఆయన ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేయాలని అధికారులను ఆదేశించింది. యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించడంపై దర్యాప్తులో భాగంగా 3 సార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరు కానందున అధికారులు అరెస్టు వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఇందుకు కోర్టు అంగీకరించినందున త్వరలోనే యూన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలపై ఇటీవలే దక్షిణ కొరియాలో అత్యవసర పరిస్థితి విధిస్తూ యూన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ వెంటనే యూన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విపక్షాలు మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానం 204-85 తేడాతో ఆమోదం పొందింది. ఈ మేరకు తీర్మానాన్ని పార్లమెంట్ రాజ్యాంగ న్యాయస్థానానికి పంపనుంది. యూన్ను తప్పించడంపై కోర్టు 180 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దాల్ సరస్సు గడ్డకట్టింది. సరస్సు వద్ద -2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన చలి నుంచి రక్షణగా మందపాటి దుస్తులు ధరించి మంటను రాజేసుకుంటున్నారు. దాల్ సరస్సు పైభాగం గడ్డకట్టడంతో పర్యాటకులను తీసుకువెళ్లే బోట్లు ఒడ్డునే ఉన్నాయి. 2 రోజులుగా చలి తీవ్రత భారీగా పెరిగిందని, ఫలితంగా రోజువారీ కార్యక్రమాలు సైతం చేసుకోలేకపోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.